అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? శకున ఫలితాలు. షావుకారు రామప్పకు శకునాలంటే తగని నమ్మకం. ఆయన ఒక సంత రోజున పట్నం వెళ్ళాలనుకొని బాగా చీకటి ఉండగానే లేచి తలుపు తీశాడో లేదో పక్కింటి వెంకయ్య గారి పెంపుడు పిల్లి ఎదురుగా కనిపించింది. లేస్తూనే దరిద్రపు పిల్లి మొహం చూశాను, ఎన్ని అనర్థాలు కలుగుతాయో ఏమిటో అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు రామప్ప. ఆ విసుగులో రామప్ప తలుపు వెయ్యటం మరిచినట్లున్నాడు. ఒక దొంగ వెధవ అటుగా వచ్చి మెల్లగా గదిలో చొరబడి రామప్ప తలవైపున ఉన్న గల్లాపెట్టె తీసుకున్నాడు. ఆ అలికిడికి రామప్ప లేచి దొంగను చూసి దొంగ దొంగ అని కేకలు పెడుతూ దొంగను పట్టుకోబోయాడు. దొంగ గల్లాపెట్టెతో రామప్ప నెత్తిన ఒక్కటి పెట్టి కనపడకుండా చీకట్లోకి పారిపోయాడు. గల్లాపెట్టె పోయింది. లేస్తూనే పిల్లి మొహం చూడటం వల్లనే అలా జరిగిందని పిల్లిని తిట్టుకొని దొంగతనం గురించి కొత్వాలకు ఫిర్యాదు చేద్దామని రామప్ప పట్నం బయలుదేరాడు. ఆ కొత్వాలు మరెవరో కాదు, రామప్ప చెల్లెలి మొగుడే. పేరు భీమరాజు. రామప్ప చేసే వ్యాపారానికి వడ్డీ లేకుండా డబ్బు అరువిచ్చినది కూడా ఈ భీమరాజే. భీమరాజు తన బాకీ తీర్చమని ఎన్నిసార్లు అడిగినా అదుగో ఇదుగో అని వాయిదా వేస్తూ వచ్చాడు రామప్ప. అందుకని రామప్ప అతికేలాగా భీమరాజుకు దొంగతనం గురించి చెప్పి, చూడు బావా, ఆ పెట్టెలో ఉన్న డబ్బు నీకు ఇద్దామని సిద్ధం చేసినదే. కాస్త శ్రమపడి ప్రయత్నించి ఆ దొంగను పట్టుకున్నావో నీ బాకీ చెల్లిపోతుంది. లేకపోతే నీ డబ్బు పోగవడానికి నాకు మళ్ళీ ఇంతకాలం పడుతుంది గదా. అసలు ఇదంతా ఆ మాయదారి పిల్లి మూలాన వచ్చింది అన్నాడు. భీమరాజు రామప్ప చెప్పిందంతా విని, దొంగను పట్టటానికి గట్టి ప్రయత్నం చేస్తామనుకో, కానీ పిల్లికి దొంగతనానికి ఏమిటి సంబంధం? నేను ఈరోజు లేస్తూనే పిల్లి మొహం చూశాను. నా ఇంట్లో దొంగతనం జరిగిందా? ముందు ఇంటికి వెళ్ళి భోజనం చేసిరా. నీ చెల్లెలు నిన్ను చూసి చాలా రోజులైందని తెగ అనుకుంటోంది అని రామప్పను తన ఇంటికి పంపించాడు. రామప్ప భోజనం చేసి చెల్లెలితో కబుర్లు చెప్పి కచేరీకి తిరిగి వచ్చే లోపల రక్షక భటులు సంతలో పట్టుబడిన ఒక దొంగను తీసుకొచ్చారు. సంతలో ఎవరి జోబో కొట్టెయ్యటానికి వాడు ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డాడట. భీమరాజు వాణ్ణి ప్రశ్నిస్తూ ఉండగా రామప్ప వచ్చాడు. వస్తూనే అతను దొంగను చూసి, వాడే బావా, రాత్రి మనింట్లో దొంగతనం చేసి నన్ను కొట్టి పారిపోయింది. నిజంగా నువ్వు ఎంత తెలివైన వాడివి బావా. దొంగతనం గురించి చెప్పి 2 గంటలు దాటకుండానే దొంగను పట్టేశావు అని ఉత్సాహంతో అరిచాడు. తన ఫిర్యాదు ఆధారంగానే భీమరాజు దొంగను పట్టుకున్నాడని నమ్మి దొంగ కూడా రామప్పను చూస్తూనే గుర్తుపట్టి, అట్టే అబద్ధాలాడితే కొత్వాలు గారు తనకు దేహశుద్ధి చేయించటం తప్ప ప్రయోజనం ఉండదని తెలుసుకొని దొంగతనం ఒప్పేసుకుంటూ గల్లాపెట్టె ఎక్కడ దాచింది చెప్పేశాడు. తరువాత వాడు ఇంకా ఇలా అన్నాడు, నా జన్మలో ఇప్పటి వరకు దొంగతనం చేసి దొరికిపోలేదు. ఈరోజు లేస్తూనే పిల్లి మొహం చూశాను. పిల్లి మొహం చూశావు, ఇవాళ దొంగతనానికి పోవద్దు అని మా ఆడది చెబుతూనే ఉన్నా వినకుండా దొంగతనాలు చేసి దొరికిపోయాను. కానీ భీమరాజు రామప్పతో లేవగానే పిల్లి మొహం చూడటం వల్ల నాకు లాభమే కలిగింది బావా. ఇక వసూలు కాదు అనుకున్న బాకీ ఇవాళ వసూలు చేసుకున్నాను అన్నాడు రామప్ప బయలుదేరుతుండగా. పోయిన డబ్బు దొరికిందన్న మాట కానీ అది బాకీ తీర్చటానికే సరిపోయింది. దాన్ని తాను మరికొంతకాలం వాడుకునే అవకాశం లేకుండా పోయినందుకు ఎంతగానో విచారపడుతూ రామప్ప ఇంటికి చేరుకున్నాడు. వీధి మొదట్లోనే వెంకయ్య దిగులు పడ్డ మొహంతో ఎదురు అయ్యాడు. ఏం వెంకయ్య, అలా దిగులుగా ఉన్నావు?
అని రామప్ప అడిగాడు. ఏం చెప్పను రామప్ప, నిక్షేపంలా తిరుగుతున్న నా పెంపుడు పిల్లి హఠాత్తుగా చచ్చిపోయింది బండి కింద పడి. పాపం, ఈరోజు అది లేస్తూనే ఎవరి మొహం చూసిందో అన్నాడు వెంకయ్య. ఆ పిల్లి తెల్లవారక ముందే తన మొహం చూసిందన్న సంగతి గుర్తొచ్చి రామప్ప గతుక్కుమన్నాడు. విన్నారు కదా ఈ శకునం. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.